హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రఫ్ నోట్స్. సో ఈ రోజు మనం మన రఫ్ నోట్స్ లో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి కొంచెం డిఫికల్ట్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూద్దాం. ఆల్రెడీ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ లో అన్ని టాపిక్స్ కవర్ చేసాం. ఇప్పుడు అన్ని టాపిక్స్ కి సెకండ్ రౌండ్ లో కొంచెం డిఫికల్ట్ అండ్ ప్రీవియస్ ఇయర్ అడిగిన క్వశ్చన్స్ అన్ని ఒకసారి చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఈ రోజు టాపిక్ రేషియో అండ్ ప్రపోర్షన్. సో ఇందులో డిఫికల్ట్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అంటే ప్రీవియస్ పేపర్ లో బ్యాంక్ ఎగ్జామ్స్ లో ఎస్ఎస్సి లో వాటిలో ప్రీవియస్ ఇయర్ ఈ టాపిక్ లో అడిగిన క్వశ్చన్స్ తో పాటు సో ఈ టాపిక్ లో డిఫికల్ట్ క్వశ్చన్స్ కవర్ చేద్దాం. సో నెక్స్ట్ రౌండ్ లో వచ్చినప్పుడు మరి కొంచెం డిఫికల్ట్ అండ్ అప్పుడు దగ్గరలో ఏదైతే ఎగ్జామ్ ఉందో ఆ ఎగ్జామ్ ప్రిపరేషన్ గురించి చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇంకా డైరెక్ట్ గా ఫస్ట్ క్వశ్చన్ వెళ్ళిపోదాం. A man divides his property so that his son's share to his wife and his wife's share to his daughter are both in the ratio 3:1. Okay, both in the ratio 3:1. If daughters get 10,000 less than the son, then the value in rupees, then the value of the whole property in rupees. అంటే ఒక మ్యాన్ ప్రాపర్టీని ఎలా డివైడ్ చేస్తారంటే సన్స్ టు వైఫ్ రేషియో అండ్ వైఫ్ టు డాటర్ రేషియో బోత్ ఆర్ 3:1 అన్నమాట. సో చూడండి, son is to wife 3:1. okay, and wife is to daughter also 3:1. son's ratio to wife ratio and wife ratio to his daughter ratio both are in the ratio 3:1 అన్నాడు. సో son is to wife also 3:1 and wife is daughter 3:1. సో మనం చూడండి, మనం ఆల్రెడీ బేసిక్ ఫస్ట్ వీడియో మనం చెప్పాను, కింద డిస్క్రిప్షన్ లో లింక్ కూడా పెడుతున్నాను, లింక్ కూడా ఉంటుంది చూడండి. సో మన ఫస్ట్ వీడియోలో A is to B equal to తెలుసు అండ్ B equals B is to C తెలిస్తే A is to B is to C ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అని చెప్పి ఆ వీడియోలో ఉంటుంది. సో అది ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే ఈ B సేమ్ అవ్వాలి, అంటే ఈ W సేమ్ అవ్వాలి. సో W సేమ్ అవ్వాలంటే ఇది సేమ్ అవ్వాలి, అంటే దీన్ని ఇది 1 ఇది 3 ఉంది కదా, దీని 3తో దీన్ని 1తో మల్టిప్లై చేస్తే సేమ్ అయిపోతుంది. దీని 3తో దీన్ని 1తో చేస్తే ఎంత అవుతుంది? 9:3. ఇది 3:1. ఇప్పుడు ఏం రాయొచ్చు మనము? సన్ ఇస్ టు వైఫ్ ఇస్ టు డాటర్ ఏం రాయొచ్చు? 9:3:1 అని రాయొచ్చా? ఈ రెండు సేమ్ కాబట్టి రాసుకోవచ్చు. సేమ్ లేకపోతే సేమ్ చేసుకోవాలి. ఆ టాపిక్ మనం ఆల్రెడీ బేసిక్ లో డిస్కస్ చేసాం. ఒకసారి ఆ టాపిక్ చూసి ఆ వీడియో చూసి ఇక్కడికి రండి. సో ఇప్పుడు 9:3:1. ఇప్పుడు ఏమన్నాడు? ఇఫ్ ద డాటర్ గెట్స్ 10,000 లెస్ దాన్ హిస్ సన్, అంటే డాటర్ గెట్స్ 10,000 లెస్ దాన్ సన్ కంటే డాటర్ కి తక్కువ వచ్చింది. ఎంత తక్కువ వచ్చింది? 10,000 తక్కువ వచ్చింది అంట. అంటే ఏంటి? ఇది 9 parts 1 part, ఎంత డిఫరెన్స్? ఎంత? 8 parts. 8 part ఈక్వల్ టు 10,000 అంట. అయితే 1 part ఎంత? 10,000/8. వాడికి ఇంకేం కావాలంట? దెన్ ద వాల్యూ ఆఫ్ ద ఎంటైర్ ప్రాపర్టీ, మొత్తం ప్రాపర్టీ వాల్యూ కావాలి. మొత్తం ప్రాపర్టీ ఎంత? ఇదంతా కదా, 9 + 1 10 13, మొత్తం ఎంత? 13. సో ఇది ఆన్సర్ మనకి. అది ఆన్సర్ ఏం లేదు చూడండి. 8 1 8 2 8 1 8 2 8 1 8 2 ఉంటుంది. 8 2 16 4 8 5 0 0 ఇంటూ 13 13 0 1 0 13 0 9 65 9 26 32 1 13 16 16,250 ఇస్ ద ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో అర్థమైందా? సో ఏం లేదు ఫ్రెండ్, జస్ట్ సింపుల్ గా అంటే చూడండి. సో ఇలాంటి క్వశ్చన్స్ కొంచెం డిఫికల్ట్ లెవెల్ అండ్ ఇవి పెద్ద ఎగ్జామ్స్ అడుగుతాయి. SBI PO, IPS PO, ప్రిలిమ్స్ అలాంటి ఎగ్జామ్స్ లో ఇలాంటి క్వశ్చన్ అడుగుతుంటాడు. ఏం లేదు, ఇండైరెక్ట్ గా ఇచ్చాడు. సన్స్ షేర్ అండ్ వైఫ్ షేర్ అండ్ వైఫ్ షేర్ అండ్ డాటర్ ఆల్సో బోత్ 3:1 అంట. సో మనకి మొత్తం రేషియో కావాలంటే ఎలా చేయాలి? మనం ఆల్రెడీ దీని మీద బేసిక్స్ డిస్కస్ చేసుకున్నాం. ఇది A is to B ఇచ్చి B is to C ఇచ్చి A is to B is C కావాలంటే ఎలా అని చెప్పి మనం ఆల్రెడీ ఫస్ట్ టాపిక్ లో బేసిక్ డిస్కస్ చేసుకున్నాం. బట్ దాన్నే వాడు ఇలా అడిగాడు. ఇలాంటివి అడుగుతాయి. ఇలాంటి డిఫికల్ట్ ఎగ్జామ్స్ లో ఇలాంటి మనం ఎప్పటికి కూడా ఏ మోడల్ ఎవరేం మార్చినా బేసిక్ ఒకటే, బేసిక్ ఎవరు మార్చలేరు. ఓకేనా? సో దాన్ని బేస్ చేసుకుని వాడు పెంచగలడు. ఆ పెంచేది కూడా క్యాష్ చేయాలంటే ప్రాక్టీస్ ఉండాలి. ఫుల్ ప్రాక్టీస్ ఉంటే ఖచ్చితంగా క్రాక్ చేయగలం. నెక్స్ట్ క్వశ్చన్, A is to B. ఇక్కడ A is to B equal to 2/9:1/3 and B is C equal to 2/7:5:14 and D is C equal to 7/10:3/5. Then find A is to B, C is D. ఓకే, సేమ్ ఫ్రెండ్స్ ఇందాక క్వశ్చనే, కానీ కొంచెం నెంబర్స్ ఇచ్చి కొంచెం కన్ఫ్యూజ్ చేసేట్టు చూడండి. ఏం లేదు, A is to B equal to 2/9:1/3. ఓకే, ఒక రేషియోని ఒక నెంబర్తో డివైడ్ చేసినా ఒక నెంబర్తో మల్టిప్లై చేసినా రేషియో మారదు. సో నేను దీన్ని 9తో మల్టిప్లై చేసుకుంటా, 2 అవుతుంది. 1 3 అవుతుంది. 9తో మల్టిప్లై చేసుకుంటే 2, అంటే A is to B ఎంత వచ్చింది? A is to B ఎంత? 2:3 వచ్చింది. ఓకే, నెక్స్ట్ B is to C చూడండి. B is to C, సో 2/7 is to 5/14.
ఇక్కడ కూడా నేను 14తో మల్టిప్లై చేసుకుంటాం. ఎంత అవుతుంది? 7 2 అవుతుంది 4 4:5. ఎందుకు ఇలా చేస్తున్నామంటే ఈజీ క్యాలిక్యులేషన్. సో రేషియోస్ ఉంటాయండి మెయిన్. ఫ్రాక్షన్స్ ఉంటే కొంచెం క్యాలిక్యులేషన్ కష్టం అవుతుంది కదా, ఇలా చేసుకుంటే ఈజీ అవుతుంది. నెక్స్ట్ D:C చూడండి, D:C నాట్ C:D, D:C. 7/10:3/5. ఇక్కడ 10తో మల్టిప్లై చేసుకుంటే 7:6 అవుతుంది. D:C ఈక్వల్ టు 7:6. ఓకే, ఇది రేషియో. నీకేం కావాలి? A:B C:D మొత్తం 4 రేషియోలు కావాలి. 4 రేషియోలు కావాలంటే ఏం చేయాలి? A:B ఫస్ట్ ఈ రేట్ నుంచి A:B C తీసుకో. సో ఇక్కడ AB 2 3, ఇక్కడ BC 4 5. సో రెండు ఈక్వల్ అంటే ఏం చేయాలి? దీన్ని మల్టిప్లై చేయాలి. సో దీన్ని 4తో చేయాలి, దీన్ని 3తో చేయాలి. 4 చేస్తే ఎంత అవుతుంది? 8:12. 3 చేస్తే 12:15 అవుతుంది. అప్పుడు ఎంత రాయొచ్చు? A:B C 8:12:15. ఇప్పుడు చూడండి, అక్కడ C:D ఎంత? 6:7. ఓకే, D 6:7. ఇక్కడ C 15 ఉంది, ఇక్కడ D 6 ఉంది. రెండు సేమ్ లేవు, రెండు సేమ్ చేయాలి. సేమ్ చేయాలంటే 15తో చేయొచ్చు, కానీ 15కి 6కి ఎల్సిఎం ఎంత? 3 5 3 2 30 ఎల్సిఎం. సో దీన్ని 2తో చేయండి, దీన్ని 5తో చేయండి. ఎల్సిఎం 30 కాబట్టి అక్కడ అర్థమవుతుందా? ఎల్సిఎం 30 కాబట్టి ఈ రెండు 30 చేస్తున్నాం. సో ఎంత? ఇప్పుడు 16:24:30. ఇక్కడ 30:35. ఇప్పుడు ఎంత అయింది? 16:24:30:35. దిస్ ఇస్ A:B C:D. ఓకే, సో దిస్ ఈస్ ద ఆన్సర్. అర్థమైందా? సో ఫస్ట్ A:B తెలుసు, BC తెలుసు. దీని నుంచి A:B C కట్టాలి. అంటే Cని సేమ్ చేయాలి, Bని సేమ్ చేయాలి. సారీ, సో ఇక్కడ B 3 ఉంది, 4 ఉంది. సో దీన్ని 4తో దీన్ని 3 మళ్ళీ, ఎందుకంటే ఎల్సిఎం 12 కాబట్టి. ఇక్కడ మళ్ళీ A:B C తెలుసు, C:D తెలుసు. ఈ రెండు Cలు ఈక్వల్ ఇచ్చారు, మనం రాయొచ్చు. ఇక్కడ 15 ఉంది, ఇక్కడ 6 ఉంది. దీన్ని 6తో దీన్ని 15తో మల్టిప్లై చేయొచ్చు, బట్ అలా చేస్తే పెద్ద అయిపోతుంది. అందుకనే జస్ట్ ఎల్సిఎం క్యాల్కులేట్ చేస్తే దీనికి ఎల్సిఎం 30 వచ్చింది. 30 రావాలంటే 15 ఉండాలంటే ఏం చేయాలి? 2తో మల్టిప్లై చేయాలి. 6కి 5తో మల్టిప్లై చేయాలి. ఆ 6 5తో మల్టిప్లై చేస్తే 30 సేమ్ వచ్చింది. సో 16:24 30 35. ఓకేనా? సో అలా మనం కొంచెం ఆలోచిస్తే సో చాలా ఈజీగా సమ్ సాల్వ్ చేయొచ్చు. బట్ కొంచెం లెందీ క్వశ్చన్స్, లెందీ ఏం లేదు, జస్ట్ చిన్న క్యాలిక్యులేషన్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. బట్ నో వరీ, ఎగ్జామ్స్ లో సాల్వ్ చేయొచ్చు. ఇలాంటి మెయిన్స్ లో అడుగుతారు, సో ప్రిలిమ్స్ లో కొంచెం ఫాస్ట్ చేసే ప్రిలిమ్స్ లో అడుగుతారు. SBI ప్రిలిమ్స్, IPS ప్యూర్ ప్రిలిమ్స్ ఆల్రెడీ అడుగుతారు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సమ్ ఆఫ్ 86,700 is to be divided among A, B, C in such a manner that for every rupee A gets, B gets 90 paisa. చూడండి, ఇక్కడ ఏం లేదు, ఇక్కడ A:B ఇస్తున్నాడు. ఇక్కడ వాడు A:B మనకి చాలా డిఫరెంట్ ఇస్తున్నాడు. డైరెక్ట్ ఇవ్వకుండా ఇండైరెక్ట్ ఇస్తున్నాడు. ఎలా? ఫర్ ఎవ్రీ రూపీ గెట్ A అంటే ఏకి 100 పైసలు వస్తుందంట, బికి 90 పైసలు వస్తుందంట. అంటే రేషియో బిట్వీన్ A:B ఎంత? 10:9. ఓకే, బట్ దీన్ని ఇండైరెక్ట్ ఇచ్చి అంతే. అండ్ ఫర్ ఎవ్రీ రూపీ గెట్ అండ్ C గెట్స్ 110 పైసా. సో ఫర్ ఎవ్రీ రూపీ B గెట్స్ C గెట్ 1. అంటే ఇక్కడ B:C కూడా ఒక రేషియో ఇస్తున్నాడు. అంటే ఏంటి? బికి 100 పైసా వస్తుందంట, సికి 110 పైసా వస్తుంది. ఇక్కడ రేషియో ఎంత? 10:11. BC రేషియో ఎంత? 10:11. దెన్ ఫైండ్ ద B షేర్ విల్ బి. సో సమ్ ఆఫ్, ఇప్పుడు ఇది టోటల్ కదా, మనకి A:B:C తెలిస్తే మనం టోటల్ క్యాలిక్యులేట్ చేసేయచ్చు, మనకి ఏం కావాలో చెప్పొచ్చు. బట్ A:B తెలుసు, మనకి BC తెలుసు. సో ఈ రెండు ఈక్వల్ అంటే మనం చేయగలం. ఇప్పుడు ఏం చేయాలి? దీన్ని 10తో దీన్ని 9తో మల్టిపుల్ చేయాలి. 10 × 100:90. దీన్ని 9 చేస్తే 90:99. అప్పుడు ఏమవుతుంది? A:B:C ఎంత అవుతుంది? A:B:C ఎంత అవుతుంది? 100:90:99. ఓకే, సో ఇది లాస్ట్ ఫైనల్ రేషియో. ఇప్పుడు ఏం కావాలంటే వాట్ ఈస్ B షేర్ కావాలి. ఎంత కావాలి? 90 పార్ట్స్ కావాలి. సో టోటల్ ఎంత? 867. సో ఇది టోటల్ ఎంత? ఫస్ట్ 100 90 99. సో 9 9 9 8 289. సో అంటే ఏంటి? 289 పార్ట్స్ ఈక్వల్ టు 867,000 అంట. ఓకే, సో 867,000 అయితే 1 పార్ట్ ఎంత? చూడండి, 3 ఐ థింక్ 3 అవుతుంది. సో రైట్, 300. 3 9 27, 3 8 24 26, 3 2 6 8. సో 1 పార్ట్ ఈక్వల్ 300. మనకేం కావాలి? B ఎంత? 90 పార్ట్స్. సో 90 పార్ట్స్ అంటే 90 × 300, దట్ ఈస్ 27,123. 27,000. That is the answer of it. 27,000 is the
ఆన్సర్. అర్థమైందా? చాలా సింపుల్ గా బట్ చిన్న క్యాలిక్యులేషన్ అలాంటిది. మనం ఎంతవరకు చేసిన సమ్స్ అన్ని 2 రేస్ ఇచ్చి 3 రేస్ కట్టాం. సో ఇలా A/B/C ని ఎలా కట్టాలి, ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది మాత్రం మనం తెలుసుకుంటే చాలు, మిగిలిన అన్ని మనకి ఈజీగా వచ్చేస్తాయి. సో మనం ఇది బేసిక్ లో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత నెక్స్ట్ కూడా మళ్ళీ నెక్స్ట్ వచ్చినప్పుడు బేసిక్ తో పాటు ఇంకొంచెం అడ్వాన్స్ సమ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ చూడండి. The income of A, B, C are in the ratio 7:9:12. And their spendings are in the ratio 8:9:15. If A saves 1/4 of his income, then savings of the A, B, C are in the ratio. చూడండి. ఫస్ట్ incomes of A and B and C are in the ratio 7:9:12. ఇది ఇన్కమ్. ఓకే. అండ్ సేవింగ్స్ ఆర్ ఇన్ ద రేషియో A, B to C. సేవింగ్స్ కాదు. అండ్ spendings are in the ratio 8:9:15. ఏం లేదు, దీన్ని 7x అనుకోండి, 7x 9x 12x, దీన్ని 8y 9y 15y అనుకోండి. ఓకేనా? సో ఓకే, ఇప్పుడు ఏమన్నాడు, ఇఫ్ ఏ సేవ్స్ 1/4 ఆఫ్ ఇన్కమ్ అంటే ఏ అంటే 1/4 ఆఫ్ ఇన్కమ్ సేవ్ చేసుకుంటున్నాడు. అంటే ఏంటి, ఎక్స్పెండిచర్ మైనస్ స్పెండింగ్ వస్తే కదా సేవింగ్ అవుతుంది. అంటే ఎంత, 7x మైనస్ 8y సో ఈక్వల్ టు ఎంత. సో ఎక్స్పెండిచర్ మైనస్ స్పెండింగ్ వస్తే రిమైండ్ సేవింగ్ అని ఎంత, 1/4 అంటే దేనిలో 1/4, సేవింగ్ లోంచి ఇన్కమ్ లో 1/4. ఓకే, అర్థమైందా? ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ ఈక్వల్ టు సేవింగ్. ఓకే, సో ఇప్పుడు సాల్వ్ చేసుకుంటే 8 వరకు తీసుకెళ్ళిపో. 7x ఈక్వల్ టు 3/4 ఈక్వల్ టు 8y. దట్ ఈస్ అటు వెళ్తే 21x ఈక్వల్ టు 32y. That is x equal to 32y/21. ఎలా అయినా రాసుకోవచ్చు. y ఈక్వల్ టు 21x/32. ఓకేనా? సో మనకి ఎలా కావాలంటే అలా రాసుకోవచ్చు. సో ఇది ఒక రిలేషన్. ఓకే, ఇప్పుడు వాడికి ఏం కావాలంట, దెన్ సేవింగ్స్ ఆఫ్ A and B and C ఆర్ ఇన్ ద రేషియో. ఓకేనా? ఫస్ట్ ఓకే, ఇది నెక్స్ట్ ఈ రెండు సేవింగ్ చూడండి. బి సేవింగ్ చూద్దాం. బి సేవింగ్ అంటే ఏంటి, ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్. సో 9x మైనస్ 9y, అంతే కదా. 9x మైనస్ 9y. ఇక్కడ 9 కామన్ తీస్తే x మైనస్ y. ఓకే, సో 9 కామన్ తీస్తే సో y ప్లేస్ లో 21 మైనస్ x రాసుకోవచ్చు కదా. సో x ఈక్వల్ టు 21/32x. ఈ y ప్లేస్ లో x రాసుకున్నాం. దట్ ఈస్ 9 ఇంటూ, సో 21 30 తీస్తే ఎంత, 11. yes, 11x. దట్ ఈస్ 99x/11/32. 99x/32. ఇది బి సేవింగ్. ఇది ఓకే, ఇది ఏ సేవింగ్, ఇది ఏ సేవింగ్, ఇది బి సేవింగ్. ఓకే, ఒక దగ్గర రాద్దాం. ఇది ఏ సేవింగ్ ఎంత, 7x/4. అండ్ బి సేవింగ్ ఎంత, 99x/32. ఓకే, అండ్ ఇప్పుడు సి సేవింగ్ చూద్దాం. సి సేవింగ్ ఏమవుతుంది, 12x మైనస్ 15y. సో 12x మైనస్ 15y. దట్ ఈస్ 12x మైనస్ 15 ఇంటూ y ప్లేస్ లో 21/30 రాసుకోవచ్చు. y ప్లేస్ లో 21x/32 రాసుకోవచ్చు. ఓకేనా? సో ఎలా రాసుకుంటే ఇప్పుడు ఇక్కడ 3 కామన్ తీయండి. 3 కామన్ తీస్తే 4x మైనస్ 5 ఇంటూ 21x/32. ఓకేనా? సో ఇప్పుడు నేను ఇది జరిపేస్తున్నా. ఇది జరిపి ఇక్కడ సాల్వ్ చేస్తామండి. ఎందుకంటే ఆల్రెడీ మనకు తెలుసు కాబట్టి, అందుకని ఏది బీది ఇక్కడ రాశాను. ఇప్పుడు సి సాల్వ్ చేస్తున్నాం. సో 3 కామన్ తీసుకుంటే 4x మైనస్ 105x/32. This 3 into 4 2 say 8, 128x minus 105x/32. That is 3 into 128. 105 అంటే ఎంత, 23x/32. That is 69x/32. ఇది సి సేవింగ్. 69x/32. ఓకేనా? ఇది సి సేవింగ్. 7x 99y అండ్ 69x. అయితే ఇప్పుడు ఆ మూడింటికి రేషియో. ఇది కూడా నేను చేపిస్తున్నా. మీరు వీడియో పాస్ చేసుకుని చూస్తే మీకు బాగా అర్థం అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు ఈ మూడింటికి రేషియో 7x/4 = 99x/32 = 69x/32. సో అన్నిటిని 32 మళ్ళీ వేస్తే ఇక్కడ పైనకి 8 వస్తుంది.
56x is to 99x is to 69x. That is 56 is to 99 is to 69. Okay, this is the answer అవుతుంది. అర్థమైందా? సో మనం ఎలా సాల్వ్ చేసామో ఎలా ఎప్పుడు చేయమో అర్థమైందా? జస్ట్ సింపుల్ గా మనం ఒక దాన్ని తీసుకొని దాని నుంచి మిగిలిన సాల్వ్ చేసుకున్నాం. సో దీనికి ఇలా సాల్వ్ చేస్తేనే చాలా ఈజీగా అవుతుంది. సో కొంచెం లెంతీ క్యాలిక్యులేషన్ కానీ కొంచెం ఈజీగా సాల్వ్ చేసుకుంటే ఎగ్జామ్ లో మనం విత్ ఇన్ 1 minute సాల్వ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో విత్ ఇన్ 1 minute లో చాలా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. కొంచెం మీరు సమ్ ని కొంచెం పాస్ చేసుకొని చూసి జూమ్ చేసుకొని చూస్తే మీకు ఈజీగా అర్థం అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. The monthly salary of A, B, C are in the ratio of 2:5. If C's monthly salary is 12,000 more than that of the A, then B's annual salary. ఓకేనా? చాలా ఈజీ చూడండి. మంత్లీ సాలరీ ఆఫ్ ఏ, బి, సి. మంత్లీ సాలరీ ఆఫ్ ఏ అండ్ బి అండ్ సి ఇచ్చింది ఏంటి? మంత్లీ సాలరీ. ఆ రేషియో ఎంత? 2:3:5. మనకు ఒక నెంబర్ ఇచ్చాడు. ఆ నెంబర్ ఏంటి? C's మంత్లీ సాలరీ is 12,000 more than the A. అంటే C's మంత్లీ సాలరీ దీనికంటే ఎన్ని పార్ట్స్? 3 parts ఎక్కువ కదా. ఈ 3 parts దేనికి ఈక్వల్? 12,000 ఈక్వల్. అంటే 1 part ఎంత? 4,000. ఇప్పుడు ఏమంటున్నాడు? బీస్ యాన్యువల్ శాలరీ. బీస్ మంత్లీ శాలరీ 3 parts. బీస్ యాన్యువల్ శాలరీ అంటే 12 into 3 parts చేసుకోవాలా. సో 12 into 36. 36 into 1 part ఎంత? 4,000. సో అప్పుడు 36 అంటే 144,000. 1,44,000 ఇస్ ద ఆన్సర్. ఓకే, జస్ట్ సింపుల్ గా డిఫరెన్స్ 3 parts. సో 3 parts ఎంత? నేను మీకు అర్థం ఎంత చేశాను. సమ్ లో మీరు క్వశ్చన్ అప్పుడు చూడగానే డిఫరెన్స్ ఎంత? 3 parts. 3 parts 12,000, 1 part 4,000. సో బి కావాలి 3 parts కానీ 12 కావాలి. ఎందుకు? బి మంత్లీ అడిగింది యాన్యువల్లీ. సో 3 into 12, 3 into 4, 12. 12 into 12, 144. సింపుల్ పెడతాను ఆన్సర్. విత్ ఇన్ 10 seconds లో ఆన్సర్ పెట్టచ్చు. ఓకేనా? సో చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అనవసరంగా స్ట్రెయిన్ అయ్యకంటే సో ఇలా చాలా ఈజీగా చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. Annual incomes of Amit and Arun are in the ratio of 3:2. While the ratio of their expenditure 5:3. If the end of the year each saves 1,000, annual income of the Amit. So చూడండి. So Amit and Varun. Amit and Varun first are in the ratio annual incomes. Okay, incomes are in the ratio of 3:2. Incomes are in the ratio of 3:2 and expenditures are in the ratio of ఎంత? 5:3. 5:3. Expenditure are in the ratio of 5:3 and at the end of the year they each saves 1,000 rupees. అంటే సో ఈచ్ సేవ్స్ ఎంత? ఇద్దరు ఎంత సేవ్ చేస్తున్నారు? 1,000 సేవ్ చేస్తున్నారు. ఇది ఇన్కమ్, ఇది ఎక్స్పెండిచర్. అంటే ఈ రెండు డిఫరెన్స్ గా సేవింగ్, అంటే ఈ రెండు డిఫరెన్సే సేవింగ్. ఈ సేవింగ్ ఈక్వల్ ఉంది అంటున్నాడు. ఇక్కడ కూడా ఈక్వల్ ఉండాలి. ఈక్వల్ ఉందా? మరి ఇది 2 ఉంది, ఇది 1 ఉంది. సో మీకు ఆల్రెడీ నేను ఏజెస్ లో అండ్ రేషియో అండ్ ప్రపోర్షన్ చెప్పాను. రెండు రేషియోలు ఇలా ఉన్నప్పుడు వీటి ఇలా 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 ఈక్వల్ వస్తుంది. అక్కడ ఏం చెప్పాను? 6 years after, 5 years before అని చెప్పండి. ఒకసారి ఆ వీడియో చూడండి. ఏజెస్ వీడియో ఉంటుంది నా యూట్యూబ్ ఛానల్లో. అది చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇలా ఈక్వల్ లేనప్పుడు ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది. సో ఇవి ఈక్వల్ కాదు కదా. వీటిని ఈక్వల్ చేయాలంటే ఏం చేయాలంటే, ఎందుకు ఈక్వల్ చేస్తాం మనం? సేవింగ్ అనేది సేమ్ కాబట్టి ఈక్వల్ చేయాలంటే ఈ రెండు డిఫరెన్స్ ఎంత? 2. ఈ 2ని దాంతో, ఈ రెండు డిఫరెన్స్ ఎంత? 1 దీంతో మల్టిప్లై చేయాలి. అంటే ఈ 2ని మొత్తాన్ని 2తో చేయాలి. అంటే ఏమవుతుంది? అప్పుడు అజయ్ /1 ఎంత అవుతుంది? 6:4 అవుతుంది. ఎందుకు? 2తో మల్టిప్లై చేస్తే. వీళ్ళని 1తోనే కాబట్టి 5:3 అవుతుంది. సో ఇప్పుడు డిఫరెన్స్ ఎంత? 1. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది? 1. ఇది ఇన్కమ్, ఇది ఎక్స్పెండిచర్. ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ ఈక్వల్ టు సేవింగ్. అంటే 1 part ఈక్వల్ టు ఎంత? సేవింగ్ ఎంత? 1,000. 1 part ఈక్వల్ టు 1,000. ఇప్పుడు ఏమడుతున్నాడు? దెన్ ద యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ అమిత్. యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ అమిత్ ఇలా మనం మార్చేసిన తర్వాత దీన్నే చూడాలి, పాత దాన్ని చూడకూడదు ఇంకా. సో యాన్యువల్ ఇన్కమ్స్ అంటే ఏంటి? ఇవి యాన్యువల్ ఇన్కమ్. అమిత్ యాన్యువల్ ఇన్కమ్ ఎంత? 6 parts. 1 part ఈక్వల్ 1,000. 6 part ఎంత? 6,000. 6,000 ఇది ఆన్సర్. అర్థమైందా? సో మనకేంటి? సేవింగ్స్ అనేవి సేమ్ ఉండాలి. ఇన్కమ్ ఉంది, ఎక్స్పెండిచర్ ఉంది. ఈ రెండు డిఫరెన్స్ సేవింగ్. కానీ ఇక్కడ డిఫరెన్స్ 2 ఉంది, ఇక్కడ డిఫరెన్స్ 1 ఉంది. సో డిఫరెన్స్ ఎప్పుడైనా సరే రేషియోలో ఏది సేమ్ ఉండాలో అది సేమ్ లేకపోతే, ఇలా డిఫరెన్స్ లేకపోతే మనం చెప్పుకున్నాం ఈ రెండు డిఫరెన్స్ తో దాన్ని, ఆ రెండు డిఫరెన్స్ తో దీన్ని. అంటే ఈ రెండు డిఫరెన్స్ ఎంత? 2 ఉంది కదా. సో 2తో దీన్ని మల్టిప్లై చేయాలి, 1తో దీన్ని చేయాలి. సో 2తో దీన్ని చేస్తే 6:4 అవుతుంది, 5:3 అవుతుంది. అప్పుడు డిఫరెన్స్ ఎంత? 1 అయిపోతుంది. అంటే డిఫరెన్స్ సేమ్. సో 1 part ఈక్వల్ టు ఎంత? 1,000. 1 part 1,000 అయితే వాడికి ఏం కావాలి? సో ఎస్ ఇన్కమ్ కావాలి. ఎప్పుడైనా సరే ఇన్కమ్ మనం చేసిన తర్వాత దీన్నే మాట్లాడాలి, దీనికోసం మాట్లాడకూడదు. ఆల్రెడీ మార్చాం కాబట్టి ఇదే మనకి మెయిన్. ఓకేనా? అది
ఎందుకంటే అలా మల్టిప్లై చేస్తున్నాం, ఒక రేషియోతో సేమ్ నెంబర్ని మల్టిప్లై చేసినా డివైడ్ చేసినా ఆ రేషియో ఎప్పటికీ మారదు. సో అలా మారదు కాబట్టి మనం అది అడ్వాంటేజ్ తీసుకొని కొంచెం అది ఆ రేషియోస్ ఈక్వల్ ఉంటే మనకి పార్ట్ తెలిసిపోతుంది. ఈక్వల్ లేదు కాబట్టి ఈక్వల్ చేసుకున్నాం. ఏది ఈక్వల్ ఉంటే అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇన్కమ్స్ ఈక్వల్, ఎక్స్పెండిచర్ ఈక్వల్ అనుకోండి, దాన్ని ఈక్వల్ చేయడం ట్రై చేయాలంటే అలా ఇక్కడ డిఫరెన్స్ అక్కడ డిఫరెన్స్ మల్టిప్లై చేయాలి, అక్కడ డిఫరెన్స్ ఎక్కడ మల్టిప్లై చేసుకుంటేనే ఈజీగా సాల్వ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. 94 is divided into 2 parts in such a way that the 5th part of the first and 8th part of the second are in the ratio 3:4. చూడండి, ఇది చాలా ఈజీ కానీ కొంచెం క్లమ్జీ ఫీల్ అవుతారు. బట్ క్లమ్జీ ఫీల్ అయితేనే ఎగ్జామ్ లో మజా కదా, సో అందుకనే వాళ్ళు అలా ఇస్తుంటారు. సో మనం అలా ఫీల్ అవ్వకుండా కొంచెం మనం ప్రాక్టీస్ చేసుకుని వెళ్తే ఇలా ఫీల్ అవ్వం. చూడండి, ఫస్ట్ పార్ట్ అంట, నేను ఫస్ట్ పార్ట్ నేను అనుకుంటా అండ్ సెకండ్ పార్ట్ అంట. ఓకే, ఏమన్నాడు, 94ని సచ్ డివైడ్ చేసి ఎలాగంటే 5th part of the first అంటే 5th part of the ఫస్ట్ లో 5th part టు ద 8th part of the second 8th part of the second is in the ratio of 3:4 అంటాడు. ఫస్ట్ పార్ట్ ఆఫ్ ఇది, సెకండ్ పార్ట్ ఆఫ్ ఇది. నేను ఇప్పుడు ఎలా రాయొచ్చు, 1/5 by 2/8 are in the ratio of 3:4. సో ఇవి ఇవన్నీ కదా, ఇవి రివర్స్ అవుతాయి. రివర్స్ అంటే అదే మెయిన్, ఇక్కడ 5 అక్కడ 8 అంటే ఏమవుతుంది, 1/2 అయితే 8/5 అవుతుంది. 1/2 into 8/5 ఈక్వల్ టు 3/4. అప్పుడు 1/2 ఈక్వల్ టు అటు వెళ్తే 15/32 అవుతుంది. 15/30 అవుతుంది. దెన్ ఫస్ట్ పార్ట్ ఎంత అంటున్నాడు. సో ఏం లేదు, ఇప్పుడు అంటే ఎంత ఇది వచ్చింది కదా, ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్. ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ రేషియో ఎంత, 15:32. మనకి తెలిస్తే చాలు, మనం తెలుసుకోవాలి. కానీ దాన్ని ఎలా ఇచ్చాడు, డిఫరెంట్గా ఇచ్చాడు. ఫిఫ్త్ పార్ట్ ఆఫ్ 1, 8th part of 2 ఆర్ ఇన్ ద రేషియో ఇచ్చాడు. దాన్ని బట్టి మనం ఆ రేషియో తీసుకోండి. సో టోటల్ మనకి ఇక్కడ ఏముంది, టోటల్ ఉంది 95 టోటల్ ఉంది. సో టోటల్ ఎంత అవుతుంది అక్కడ, 47 అవుతుంది. సో 47 part ఈక్వల్ టు 94 అయితే 1 part ఈక్వల్ టు ఎంత, 2 కదా. 1 part ఈక్వల్ టు వాడికి ఏం కావాలంటే ఫస్ట్ పార్ట్ కావాలంటే ఇది కావాలి, 15 parts కావాలి. 15 2 that is the answer. చాలా సింపుల్ గా సాల్వ్ చేయండి. డోంట్ టేక్ టూ మచ్ స్ట్రెయిన్. సో అస్సలు ఏ విషయంలో కూడా స్ట్రెయిన్ తీసుకోవద్దు, చాలా సింపుల్ గా సాల్వ్ చేయండి. సో మనకి ఈ రేషియో తెలిసి చాలు. సో ఈ రేషియో తెలుసు, సమ్ ఆఫ్ తెలుసు, ఆ రేషియో క్యాల్కులేట్ చేయడానికి ఇలా నేను మీకు నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఇలా చెప్తున్నా కానీ సో చాలా ఈజీగా సాల్వ్ అవుతుంది. ఓకేనా, సో చూడండి, చాలా ఈజీగా, చాలా సింపుల్ గా, చిన్న ప్రాక్టీస్ ఉంటే చాలు, మనం చాలా ఫాస్ట్ గా సమ్స్ సాల్వ్ చేయగలం. ఓకేనా, సో ప్రాక్టీస్ కావాలంటే ఏం లేదు, నేను ఇస్తున్న ఈ 10-20 క్వశ్చన్స్ తో పాటు మీరు కొంచెం ఆన్లైన్ లో క్వశ్చన్స్ సెర్చ్ చేయండి, ప్రాక్టీస్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ లో పెట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సో లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. సో నా యూట్యూబ్ వీడియోలన్నీ డైరెక్ట్ మీ మొబైల్లోకి వస్తాయి. 2025 జరిగే అన్ని ఎగ్జామ్స్ ఖచ్చితంగా మీరు క్లియర్ చేస్తున్నారు. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.